పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. సిఐ శ్రీనివాసరావు. నెల్లూరు నగరంలోని ఆటో నగర్లోని ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లోని అగ్ని ప్రమాదంపై వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు స్పందించారు. ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఈ గోడౌన్లోని కేవలం పాత పైపులు, విరిగిన పైపులు, కొన్ని ప్లాస్టిక్ పైపులు, అట్టపెట్టెలు మాత్రమే ఉన్నాయన్నారు. కేవలం 30 నుంచి 40 వేలు మాత్రమే నష్టం వాటిల్లింది అన్నారు. కొద్దిమంది 40 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెప్పటం అబద్ధమన్నారు. అసలు ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అన్నదానిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు. ఎవరైనా వ్యక్తులు కావాలని చేశారా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయా, ఎండాకాలం కాబట్టి మంటలు వ్యాపించాయా అని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని వేదాయపాలెం సీఏ శ్రీనివాసరావు అన్నారు. సంఘటనా స్థలాన్ని కలెక్టర్, ఏఎస్పీ, ఆర్డీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ కలిసి పరిశీలించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు కె శ్రీనివాసరావు. నేను వేదాయపాలెం సీఏని. ఈరోజు మార్నింగ్ 9:30 ఆ ప్రాంతంలో వేదాయపాలెం పరిధిలో ఉన్న ఆటో నగర్ ఫేజ్ 1లో ఒక మూసివేసి ఉన్న ఒక గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని వివరాల్లోకి వెళ్తే, ఈ గోడౌన్ వచ్చేసి ఆటో నగర్ ఫేజ్ 1లో ప్లాట్ నెంబర్ 24/A అనే ప్రాంతంలో ఉంది. ఈ గోడౌన్ వచ్చేసి పఠాన్ అన్వర్ ఖాన్ రంగనాయకుడిపేట, నెల్లూరు టౌన్ అనే వ్యక్తికి సంబంధించిన గోడౌన్గా తెలుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలుగా కొన్ని ప్లాస్టిక్ పీవీసీ పైపులు, అదేవిధంగా స్క్రాప్, కొన్ని పేపర్ల అట్టలు అన్ని స్టోర్ చేసి ఉంచారని తెలుస్తూ ఉంది. ఇది క్లోజ్ చేసి ఉన్న గోడౌన్ ఇది. దీంట్లో హఠాత్తుగా ఈరోజు మార్నింగ్ 9 to 9:30 మధ్య మంటలు రావడం చూసి స్థానికులు పోలీస్కి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ మేడం గారు అయినటువంటి దీక్ష ఐపీఎస్ మేడం గారు, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఫైర్ అధికారులు, నేను విజిట్ చేయడం జరిగింది. దీన్ని పరిశీలిస్తే ఈ గోడౌన్లో 10 సంవత్సరాల నుంచి కొన్న వేస్ట్ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసి ఉంచారని తెలిసింది. దీని విలువ సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల మధ్య ఉంటుందని మనకి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దీని ప్రాపర్టీ వచ్చేసి 40 lakhs అని చెప్పి అట్లా పొరపాటున కొన్ని యూట్యూబ్ ఛానల్లో న్యూస్ కూడా రావడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. దీని విలువ 40 వేలు మించి ఉండదు. అదేవిధంగా నేను ఈ గోడౌన్స్ యజమానులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, పోలీసు వారి తరఫున ఈ సమ్మర్ సీజన్ వస్తూ ఉంది, అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల ప్రాణాలకి, అదేవిధంగా ఆస్తికి నష్టం కలిగించే అవకాశం ఉంది. యజమానులు సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు ఆచరించాలి. అట్లా లేకపోతే పోలీసు చర్యలు తీసుకుంటుంది. ఈ సంఘటన పైన కూడా విఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది దర్యాప్తులో తేల్చి దీనికి కారణమైన వ్యక్తులపైన, అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యం పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.